ఎందుకంటే మీరు ఇందాక ఎవరో మాట్లాడుతుంది, ఆయన స్టూడెంట్ ఒకరు మాట్లాడుతా కేవలం ఆయన అకాడమిక్ లెగసీ గురించి మాట్లాడారన్నారు, కానీ ఆయన ఎంత హ్యూమానిటీ, ఎంత మానవతావాదో, ఎంత స్పిరిచువల్ వ్యక్తో, ఎంత పయస్ వ్యక్తో మాట్లాడలేదు. నిజంగా సాటి మనిషి గురించి కన్నీళ్లు పెట్టాలి, ఇలాంటి యానాదుల గురించి, ఇలాంటి మనకి నెగ్లెక్టెడ్ మార్జినలైజ్ సొసైటీ గ్రూప్స్ గురించి మాట్లాడాలంటే చాలా గొప్ప ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన మానవత్వం, స్పిరిచువాలిటీ అవి లేకపోతే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఇలాంటి స్టడీ చేయలేరు. ఇలాంటి దానితో పాటు కేవలం స్పిరిచువాలిటీతో పాటు అది కాకుండా దానికి ఎంత నేర్పరితనం, ఎంత యుక్తి, ఎంత లౌక్యంతో తిరిగి యూనివర్సిటీకి తీసుకురావడం నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇది నేను కోరుకునేది కూడా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ, నేను కూడా ఇది చెప్తాను, ఖచ్చితంగా మాకు ఆంథ్రోపాలజీని నేను జనసేన పార్టీలో ప్రవేశపెడతాను. ఎందుకంటే మాకు ఒక చిన్న పార్టీ శ్రీపతి రాముడు గారిని కోరుకుంటుంది అంటే ఆంథ్రోపాలజీని మాకు ఒకసారి చెప్పండి, మన జాతులు ఎలా ఉద్భవించినాయి, దాని అవసరం ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, కాంటెంపరీ ఈ సోషల్ పొలిటికల్ చేంజెస్ వాటి మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి క్యాడర్కి నేను ఖచ్చితంగా దీన్ని ఆంథ్రోపాలజీని ఖచ్చితంగా ఒక అవగాహన కల్పించాల్సిన, ఒక సెలెక్టివ్, ఒక పవర్ఫుల్, అంటే కొంత నేర్చుకోగలిగే సత్తా స్థాయి ఉన్న ఒక విద్యార్థులతోటి కానీ యువతతో కానీ పెద్దవారితో కానీ ఒక మీటింగ్ పెడతాను. మీరు దయచేసి మీరు మాకు ఆంథ్రోపాలజీ మీద సుధాకర్ బాబు గారు చేసింది మాకు ఒకసారి మాకు సూచనలు ఇవ్వండి, మేము ఒకసారి తెలుసుకుంటాం అన్నీ. ఎందుకంటే ఇందాక అంబేద్కర్ గారు చెప్పిన నాకు తెలియలేదు, ఇప్పుడు వచ్చే వరకు అంబేద్కర్ గారు ఫస్ట్ ఆంథ్రోపాలజీ పేపర్ రాశారు దీని మీద అనేది నాకు తెలియలేదు. అది నాకు చాలా గొప్ప ఎన్లైటనింగ్ నోట్ అని నాకు ఒక థాట్ అనిపించింది. నాకు ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. అంటే సమాజాన్ని అన్నసి ఒక ఆంథ్రోపాలజీని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ రోజున మనకి ఇంత బలమైన మనకి రాజ్యాంగంలో మన జాతులందరినీ కాపాడుకోగలిగాం. ఆయనే కనుక ఆంథ్రోపాలజీ మీద అంత అవగాహన లేకపోయింది కానీ ఉండుంటే అది ఇంకొకలా ఉండేదేమో. అందుకని ఆంథ్రోపాలజీ సచ్ ఎ కీ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్. కాబట్టి అలాగే మన భారతదేశంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ సామాజిక పరిస్థితుల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటాం. అందుకని నేను కోరుకుంటుంది కూడా మీ అందరితోటి, ఇది నాకు గొప్ప అవకాశం. నాకు ఇది నేను కోరుకుంటుంది కూడా, నేను ఇంకొక రోజు నేను సంపూర్ణ అవగాహన చేసుకొని నాకు ఇంకొంత ప్రత్యేకమైన ఆంథ్రోపాలజీ మీద ఒక సదస్సు పెట్టండి సార్. ప్రొఫెసర్ సుధాకర్ గారి మీద ఒక ఎక్స్క్లూజివ్ సదస్సు పెట్టండి, నిజంగా పెట్టాలి. ఇది నేను స్పాన్సర్ చేస్తాను సార్. ఇది ఎందుకంటే ఇది నేను స్పాన్సర్ చేస్తాను. మీరు కోరుకున్న చోట, మీరు అది హైదరాబాదా లేదంటే మీరు ఎక్కడన్నా సరే, మీరు కోరుకున్న చోట ఒక ఇంటలెక్చువల్ డిబేట్ అన్నది ఒక సదస్సు అని మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి. ఇది నా బాధ్యత. వారికి నేను అనుకున్నాను, ఆయన పెన్ ఇద్దామా ఏమిద్దామా, ఆయన విరమణ అంటే ఆల్మోస్ట్ ఆయన పదవి విరమణ అయిపోయింది, దానికి ఎట్లా చేద్దాం అనుకుంటానికి నాకు వాటన్నిటికంటే కూడా ఒక కంటిన్యూస్ మీకు నిలబడే ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంది నాకు. దానికి మీకు అల్టిమేట్ గిఫ్ట్ నాకు ఏంటంటే, మీరు ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్లారు ఈ ఆంథ్రోపాలజీని, మార్జినల్ కమ్యూనిటీకి సంబంధించి దానికి నిరంతరం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ, అంటే నేను అనేది మీ మీద కానీ ఒక మీ వర్క్ మీద కానీ ఏదైనా ఒక ఫౌండేషన్ కానీ లాంటిది పెడితే, నిజంగా ప్రొఫెసర్ సుధాకర్ గారి మీద నిజమే ఇవ్వాల్సిన గిఫ్ట్ నాకు అనిపించింది. నేను ఆయన విద్యార్థిని అయి ఉంటే ఐ వుడ్ హావ్ సెటప్ ఎ ఫౌండేషన్. నేను విద్యార్థిని కాకపోయినప్పటికీ నేను ఆయన దగ్గర నుంచి నేను ఒక 2 మాటలు నేర్చుకున్నాను. కాబట్టి నాకు ఇంత చాలా విలువైన స్థానం కల్పించారు. కాబట్టి దానికి నేను చేయగలిగేది వారి స్టడీ మీద కానీ, మీరు ఒక ఫౌండేషన్ కానీ ఏదైనా సరే, నాకు తెలియదు దానికి అంత నోమెన్క్లేచర్, మీరు నాకు రైట్ నోమెన్క్లేచర్ నాకు రావట్లేదు. మీరు ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్కి ఫండ్ రైజింగ్ కానీ ఇవన్నీ నేను మీకు చేసి పెడతాను. మీకు వారిలాగా అంటే వారు చేసిన వర్క్, వారు చేసిన పనులు ఎక్కువ మందికి తెలియాలి. కేవలం విశ్వవిద్యాలయాలకి పరిమితం కాకుండా దాని వర్క్షాప్స్ లాగా ప్రతి జిల్లా కేంద్రాల్లో కానీ పెట్టగలిగితే చాలా అవగాహన వస్తుంది, చాలామంది విద్యార్థులు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో నేను సమర్పించుకుంటున్న గిఫ్ట్ సార్. అది మీరు దాన్ని శ్రీపతి రాముడు గారి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీపతి రాముడు గారికి కూడా మా ఇద్దరికి చాలా మంచి స్నేహం ఉంది. మా ఇద్దరు చాలా మందికి తెలియదు. శ్రీపతి రాముడు గారు నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే, మేము ఇద్దరం ఆయన ఢిల్లీలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి, పర్లేదు చెప్పచ్చా వద్దా, నాకు తెలీదు ఏ సభాముఖంగా మాట్లాడాలో, సరే వద్దు కదా, ఏం లేదు.
ఇది ఒక బిఎస్పికి మీరు ఒక ప్రముఖ పాత్ర వహించాలి, ఇది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే నేను ఆ టైంలో నేను సిపిఎఫ్ అని పెట్టాను. సో నాకు ఆ టైంలో కుదరక కొన్ని పరిస్థితుల వల్ల నేను ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. నేనేమనుకున్నానంటే మేజర్గా ఎక్కడైనా సరే మార్జినలైజ్డ్ దూరానికి, అభివృద్ధికి కానీ రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాల అభివృద్ధికి నెట్టివేయబడ్డ వర్గాలన్నీ ఒక చోటకి రావాలనేది ఆయన ఆశయం. ఇది నేను అర్థం చేసుకోగలిగాను, కానీ దీన్ని మరింత చాలా క్లిష్టంగా ఉంటుంది. నాకు దిగే కొద్దీ లోతు అర్థం అవుతూ ఉంటుంది. అందువల్ల నేను కొంచెం ఒకసారి నా మీద చాలా కోపం ఉంటుంది చాలామందికి. ఎందుకంటే నేను కొంచెం ఆచితూచి ముందుకెళ్తాను. ఎందుకంటే ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ఎందుకంటే నేను అంబేద్కర్ గారు ఆయన పోటీ చేసినప్పుడు ఒక కోళీ ప్రత్యర్థి మీద ఎలా ఓడిపోయినందుకు నాకు చాలా డీప్ థాట్ వచ్చింది నాకు. అంటే ఇలాంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి అసలు ఆయన మీద పోటీ పెట్టకూడదు, నిజంగా ఆయనకి వెళ్ళాలంటే ఆయన మీద ఎలా పోటీ పెట్టారు, పెట్టకుండా ఉండాల్సింది. అప్పుడు ఆయన అనుకునే ఇట్లా నా థాట్స్ ఉండే. అంటే ఒక ఉన్నతమైన ఆశయాన్ని కూడా చాలా యుక్తితో తీసుకెళ్ళకపోతే, చాలా లౌక్యంతో, చాలా సున్నితంగా తీసుకెళ్ళకపోతే ఆశయాలు దెబ్బతింటాయి అని చెప్పి నాకున్న కమిట్మెంట్ కూడా ఏంటంటే ఈ అణగారిన జాతుల్ని ఏవైతే దూరంగా ఉన్నాయో వాటికి అండగా ఉండాలి. అంటే అది నా స్థాయి, నా పరిమితులు, నాకు చాలా పరిమితమైన స్థితి నాది. సో వీటన్నీ నేను అండగా ఉంటానని తెలియజేసుకోవడానికి నేను మీకు తెలియజేసుకున్నాను. అలాగే ప్రొఫెసర్ మన శ్రీపతి రాముడు గారితో కూడా నాకు పరిచయం ఏంటంటే మేమిద్దరం చాలా అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఒక్కటి కాదు, ఎవ్రీథింగ్ అబౌట్ మన బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అ సొసైటీ, ఎందుకు ఆర్థిక అభివృద్ధి కొంతమందికి పరిమితం అయిపోయి దీన్ని ఎలా చేయాలి. సో ఆయన దగ్గర నుంచి నేను పార్టీకి కావాల్సిన సలహా సంప్రదింపులు ఆయన దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన వారి రిటైర్మెంట్ అవుతూ సుధాకర్ గారికి, వారి గైడ్, వారి ప్రొఫెసర్, నాకు ఈ అరుదైన అవకాశంలో ఇచ్చిన శ్రీపతి రాముడు గారికి, శ్రీ సుధాకర్ గారికి, పెద్దలందరికీ, మేధావులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంకొకసారి ప్రాపర్ కీనోట్ స్పీచ్ నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. ఎందుకంటే నేను అనుభవంతో మాట్లాడుతున్నానని, ఇంకా నేను సంపూర్ణ అవగాహనతో మాట్లాడలేదు. సో నాకు ఆ పరిమితులు ఉన్నాయి. అందుకే నేను దయచేసి నేను మీలాంటి పెద్దల ముందు నాకు నా పరిమితమైన మేధస్సు, నాది చాలా పరిమితమైన ఆలోచన విధానం, నేను ఇంకోసారి సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఇంకోసారి సుధాకర్ గారి గురించి ప్రత్యేకించి నేను మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి సార్. అలాగే మీ కుటుంబ సభ్యులకి, మీ అబ్బాయికి, మీ అమ్మాయికి, మేడం మీకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలుపుకుంటూ, సారీ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ మదర్, మై హోల్ హార్టెడ్ condolences for that, and thank you sir, thank you very much, and jai bhim. Thank you so much sir, really అసలు విషయం ఏంటి అనేది థ్యాంక్ యూ సో మచ్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.